ఇందాక పొద్దున మేము అంతా క్లీన్ చేసాం కదండి, వాటిని ఇప్పుడు మనం ఇట్లా కట్టెల పొయ్యి మీద మేమైతే కట్టెల పొయ్యి మీద వేపుతున్నాము. వీటిని ఇట్లా వేపాలి, వేసి దీంట్లో కొంచెం బూడిద వేయాలి, ఎందుకంటే కింద మాడకుండా బూడిద వేసి ఇట్లా కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. పొయ్యి మండట్లేదు. కట్టెల పొయ్యి మీద బాగా కట్టెల పిల్లలు లేవు, పుల్లలు అమ్మ సరే. వీటిని బాగా వేపి 2 days ఎండబెట్టి తర్వాత ఇసురుకోవాలి. ఆ ఇసురుకునేది కూడా నేను వీడియో తీసి చూపిస్తాను మీకు ఎట్లా ఇసురుకోవాలో. ఇదైతే ఇట్లా చాలా ఈజీ. పొద్దున అయితే కొంచెం బాగా అనిపిస్తుంది. అంతే, బాయ్. అయ్యో.